ఛానల్ 9 న్యూస్ కు స్వాగతం. నా పేరు జయరాజం. ఈనాటి ముఖ్యాంశాలు. డీఐజీతో ఎమ్మెల్యే వాగ్వాదం. బాలాయపల్లిలో 5 పంచాయతీల ఏకగ్రీవం. ఎమ్మెల్యే ఆనం. ఉదయగిరి పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు. డీఎస్పీ ప్రసాద్. రెండవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. గుడివాడ నిమ్మకూరు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, కలెక్టర్ ఇంతియాజ్. చిరమణ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మందకుడిగా ప్రారంభమైన 9 గంటల నుంచి 10 గంటలకి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. జనం బారులు తిరిగి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులను సైతం పోలీసులు తదితరుల సహాయంతో పోలింగ్ స్టేషన్ వద్దకు తీసుకువస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర చైర్ను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర శానిటైజర్ సౌకర్యం కల్పించారు. ఎలా కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. సార్ డిఎస్పీ సార్ 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 రెడ్ క్రాస్ తీసుకెళ్ళండి రండి. ఆత్మకూరు రెవెన్యూ సబ్ డివిజన్లో ఉన్నాయి. అందువల్ల ఈరోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతుంది. ఉదయం 6:30కే అన్ని బూతుల్లో కూడా ఎలక్షన్ స్టార్ట్ అయింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వస్తున్నారు, వచ్చి బాగానే ఓట్లు వేస్తున్నారు. పోలీసు బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. 3 సార్లు కూడా పోల్స్ ఎక్కువ ఉంది. ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే వచ్చి మీ ఓటుని ఉపయోగించుకోండి. ఎలాంటి వార్తలను, ఎలాంటి ఎస్ఎంఎస్లను కూడా నమ్మొద్దు. మీకు ఓట్లు వేసుకుంటానికి ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసాం పోలీస్ శాఖ పరంగా. ఏదైనా అనుమానం ఉంటే 100 డైల్ చేయండి, లేదా మా పోలీస్ నెంబర్లు ఉన్నాయి, నెంబర్లు డైల్ చేయండి. అందరం కూడా రెవెన్యూ పీపుల్, పంచాయతీ పీపుల్ అంతా కూడా ఒక టీం వర్క్ గా చేస్తున్నారు. అమర్రు పోలింగ్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ను డీఐజీ మోహన్ రావు అకారణంగా మాట్లాడారని, దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. దీంతో తనను పక్కకు వెళ్లవయ్యా అని డీఐజీ అన్నారని దీనికి ఆయన నిరసించారు. ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యేని అకారణంగా మాట్లాడారని, అధికార పార్టీ ఎమ్మెల్యే లెక్కలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
అనంతరం జాయింట్ కలెక్టర్ మాధవీలత కలగజేసుకొని ఇరు వర్గాలకు స్వర్ది చెప్పి పంపారు. ఎంత అన్యాయం అండి ఇది? ఎంత అన్యాయం మేడం, ఎంత అన్యాయం మేడం. ఏ ప్రాబ్లం లేదండి, మమ్మల్ని దూషించినందుకు మాకు అన్యాయం జరిగింది. దానికి ఏంటో కూర్చోండి కూర్చోండి. మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేయలేదు. మీరు ఓటేస్తాకు వస్తారని స్టిల్ తీసుకెళ్తున్నారు సార్. ఒక్కళ్ళే తీసుకొచ్చారు, మిగిలిన ముగ్గురు తీసుకురాలేదు సార్. లేదు మేడం, లేదు దీని ఆలోచన లేదు. మాకు దేశీ గారు ఎక్కడి నుంచి వెళ్తాకి లేదు, సమస్య లేదు. ఏమన్నా అరెస్ట్ చేసుకోండి మమ్మల్ని చేయండి. కేసు నమోదైంది కదా, మీ మీద కూడా కేసు పెట్టాం. దేశీ గారి మీద కూడా ఒక కంప్లైంట్ ఇస్తాం మీకు పోలీస్ స్టేషన్ రండి. ఇప్పుడే ఇస్తాం. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను దూషిస్తాడు ఆయన. మీరు కంప్లైంట్ తీసుకుంటారో ఏం పర్లేదు సార్. ఇప్పుడు ఎంత మాత్రం ఆయనకి అధికారం ఉంటే ఉండొచ్చు సార్. మేము కూడా, మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. డిఎస్పీ గారు ఉంటే ఉండండి. నేను ఒక మాట అడిగితే అంటే ఏంటండి ఇది? ఇక్కడ మీడియాలు కూడా ఉన్నాయి, ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి, ఎంత అన్యాయంగా మాట్లాడగలుగుతారు. ఓకేనండి, ఓకే. వేలూరు నుంచి వస్తున్నాము, డిఫరెంట్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాము. లోపలికి గౌగవ వెళ్ళి చూసుకుని వద్దామని చేస్తారా? అన్యాయంగా బిహేవ్ చేస్తారా మేడం? నేను వచ్చి రిప్రజెంట్ చేశాను మేడం. రిప్రజెంట్ చేస్తే ఏంటంటే నాకు అర్థం అవ్వదు. ఒక మనిషి అంటే చిన్న చూపు. నేను గౌరవంగా వచ్చి సార్ చిన్న రిప్రజెంటేషన్ సార్ అని చెప్పి అడిగాను. నేను అడిగితే అంటే సార్ మేము అడుగుతున్న వరకు మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, మేము వెళ్ళాం ఎక్కడి నుంచి న్యాయం జరిగే వరకు. అంటే మీకు ఒక ఎమ్మెల్యే అంటే మీకు అంత తేలిక? అదే ఇంకా వివక్ష చూపిస్తారు, నన్ను వివక్ష కూడా చూపిస్తున్నారు. వివక్ష ఎప్పుడు కూడా కొన్ని ఊరుల్లో పంచాయతీల్లో పంచాయతీ ఎలక్షన్లో అనువైతే లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు వేసుకుని వాళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఈరోజు మేము ఏజెంట్లు పెట్టి ప్రజలందరినీ చైతన్యపరిచి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా మేము ఇస్తా ఉన్నాం అని చెప్పి ప్రజలందరినీ చైతన్యపరిచి మీరు మంచి అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోండి అని చెప్పి ఆ గ్రామాల్లో చెబుతా ఉంటే దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఆ దుగ్ధను ఆపుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఇంతకాలం జరిగింది అరాచకం. ఇప్పటికే టీడీపీని ప్రజలు మర్చిపోయారు. అలాంటిది ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా మా పైన చంద్రబాబు నాయుడు గారు లేరు. ఈ గ్రామాల్లో మా మనుగడ ఎక్కడ ప్రశ్నార్థకం అయిపోతుందా అని చెప్పి టీడీపీ నాయకులు ఈ విధంగా వైఎస్ఆర్ ఏజెంట్ మీద దాడి చేయడం. అదేమని నేను ఇక్కడికి వచ్చి డిఐజీ గారిని రిప్రజెంట్ చేస్తా ఉంటే ఎలమయ్య పక్కకి ఒక ఎమ్మెల్యేని నేను ప్రజాప్రతినిధులు నన్ను ఎన్నుకున్నారు. నా యొక్క సొంత మాట కాదు అది. నా పామరు నియోజకవర్గంలో యొక్క ప్రజల యొక్క వాయిస్ని, ప్రజలు కష్టపడుతున్న బాధని, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్స్ పడుతున్న బాధని రిప్రజెంట్ చేయమంటే రిప్రజెంట్ చేసి నేను రిప్రజెంటేషన్ ఇస్తా ఉంటే ఆ డిఐజీ గారు హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఒక అధికారి, నేనేమన్నా వెళ్ళి ఆయన మాట్లాడితే అనుకోవచ్చు, నేను వెళ్ళి సార్ ఒక చిన్న రిప్రజెంటేషన్ సార్ అన్నాను, సార్ అనగానే హై హ్యాండెడ్గా ఆయన బిహేవ్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా నేను ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను. అదేవిధంగా
రేపు ఎలక్షన్ అయిన వెంటనే అసెంబ్లీ స్పీకర్ గారికి కూడా నేను తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ డిఐజీ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఫిర్యాదు చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికైన వారు ఎమ్మెల్యే ఆనం రామరారెడ్డిని కలిశారు. ఆయన వారికి అభినందనలు తెలియజేశారు. నెల్లూరులో ఆయన నివాసంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఏల్చూరులో ఓ వార్డులో ఓటర్ లిస్టు అవకతవకల్లో ఉండడంతో కొందరు ఓటర్లను లైన్లో నుంచి బయటకు పంపేశారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ లిస్టు అవకతవకలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. సంబంధం లేని వాళ్ళు టైం కదా ముఖ్యం. ఇక్కడ మాట్లాడుకోండి త్వరగా, మేము కూడా డెసిషన్ తీసుకుంటాం. కూడా ఉందనుకోండి, వేసుకొని ఓకేనా? ఏడి నాయిరెడ్డి 11వ తారీఖు రాత్రి మాకు వచ్చిన నిన్న స్లిప్పులు ఉన్నాయి కదా, స్లిప్పులతో పాటు ఈ లిస్ట్ వచ్చింది. యాక్చువల్గా ఈ లిస్ట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొట్టేయాలి వేల్చూరులో. అది ప్రాసెస్ చేయలే. సరే అది ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆ స్లిప్పులతో పాటు వచ్చినటువంటి స్టేజ్ 2 ఆఫీసర్స్కి ఆర్ఓస్కి మేము ఇది ఇచ్చేసాం కలిపి. ఏమంటే వాడు కనుక ఓటు వస్తారు, వస్తే ఓట్లు వేయించుకోండి. అది ఆ లిస్ట్ ప్రకారం ఎవరు వస్తే వాళ్ళు ఓటు వేయించుకోమని. మనకు వచ్చింది కూడా లేట్గా వచ్చింది. అది ఇది పడాలి అమ్మా, ఇది ఈ వాడికి వచ్చేవాళ్ళు మీరు పద్దాకల మేమేదో ఎలక్షన్ ఆడుతామని చెప్పాలి. మీరు చేసిన తప్పు మా మీద బాగుంది. ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని ఓట్లు వేసుకొనియండి. వినియోగించుకోమనే చెబుతున్నాం. ఓటు వినియోగించుకోమని ఎన్నికి పంపించిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? మేము పిలిపిస్తారని చెప్పి ఎవరికి వచ్చింది? అందరికి ఓటే లిస్ట్ అబ్బా ఇచ్చింది. తేడా వచ్చినాయి మేడం. మీరు ఎందుకు వస్తుంది? లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది, అదే కదా. నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఏది ఇప్పుడు నంబరింగ్ వాళ్ళు వెరిఫై చేసుకోవడం కొంచెం చేసుకోండి అని చెప్పారంట. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, చేజర్ల, కలువాయి మండలాల్లో భారీగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో తమ గ్రామ సర్పంచ్ని, గ్రామ ప్రథమ పౌరుణ్ణి ఎన్నుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు, పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
ఈ ఫోటో కదమ్మా ఆధార్ కార్డు తెచ్చిన సరేలే ఓకే ఇంకానండి మీరు నా పేరు భాస్కర్ రెడ్డి, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కన్వీనర్ని. ఈరోజు నెల్లూరు జిల్లాలో రెండవ విడత జరిగేటటువంటి ఈ యొక్క పంచాయతీ ఎన్నికలలో గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో వింజమూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కొలువాయ, చేజర్ల, మర్రిపాడు అనేక పంచాయతీలలో దాదాపుగా 105 మంది రెడ్ క్రాస్ సంబంధించినటువంటి వాలంటీర్లు ఈ యొక్క ఎన్నికలలో సేవ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికలకి వచ్చేటటువంటి వృద్ధుల్ని మరియు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీల్ చైర్లో తీసుకుని వెళ్ళి బూతు దాకా వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు ఓటు వేసిన వెంటనే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బంధువుల దగ్గర అప్పచెప్పేటటువంటి ఈ యొక్క పనిని ఈరోజు రెడ్ క్రాస్ సంబంధించినటువంటి వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పండ్రవరం గ్రామంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి అగ్ర కులాలకు చెందిన వారికి ఇష్టం వచ్చిన వారికి సీట్లు కేటాయించారని వైసీపీలో అసంతృప్తి సెగ రేగింది. వైసీపీలో మొదటి నుంచి కష్టపడ్డ వారికి కాకుండా రమేష్ రెడ్డి తనకు అనుకూలమైన వ్యక్తికి టికెట్ కేటాయించారని, ఈ పంచాయతీలో తాను కష్టపడుతున్నానని, కుటుంబ సమేతంగా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సోషల్ మీడియాలో మరో వ్యక్తి పోస్ట్ చేయడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. తన కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని తొండ్రు రాజు ఈ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రగడవరం పంచాయతీ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు తొమ్మండ్రు రాజు. మీ అందరికీ తెలుసు, చాలా వరకు తెలుసు. ప్రగడవరం పంచాయతీ ఒక ఎస్సీ జనరల్ పంచాయతీ, అందున మేజర్ పంచాయతీ. దాదాపుగా 15,000 జనాభా, 11,134 ఓటర్లు కలిగి ఉన్నటువంటి జనాభాలో ప్రగడవరం పంచాయతీ మొత్తం మీద 14 గ్రామాల్లో 10 గ్రామాలు కూడా పూర్తిగా ఎస్సీలే. అందున జనాభా పరంగా కానీ ఓటర్ల పరంగా కానీ ప్రతి దాంట్లోనూ కూడా ఎస్సీలు ఫస్ట్ ప్లేస్, బీసీలు రెండో ప్లేస్, ఆ తర్వాతే మిగతా వాళ్ళు. అటువంటి ప్రగడవరం పంచాయతీని, ఒక ఎస్సీ జనరల్ అయినటువంటి పంచాయతీని ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక 15% కూడా లేనటువంటి ఓసీ జనాభాలో అందరినీ అంటలేదు, కొంతమంది స్వార్థపరమైనటువంటి ఒక 5-6 రెడ్డీస్, ఒక మాఫియా వాళ్ళ ఆ మాఫియా వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం, వాళ్ళ అరాచకాల కోసం, వాళ్ళ యొక్క డామినేషన్ కోసం, వాళ్ళ యొక్క సంపాదన కోసం ఈ రోజున ఎస్సీ జనరల్ అయినటువంటి పంచాయతీని వాళ్ళ చెప్పు చేతల్లో తీసుకొని ఒక గేమ్ లాగా ఆడేటటువంటి సిచ్యువేషన్, పరిస్థితి ప్రగడవరం పంచాయతీలో ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, రమేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎంత స్వార్థపరుడు, ఎంత అహంకారి, ఎంత కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి వ్యక్తి
అటువంటి వ్యక్తికి ఈ రోజున ప్రగడవరం సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్గా చేయటానికి ఈ రోజున ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరికి ఇష్టం లేకపోయినా సరే, లోకల్ క్యాడర్ అంతా కూడా ఎవరికి ఇష్టం లేకపోయినా సరే, ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారు అనేటువంటి ఒక పెద్ద మనిషి చేసినటువంటి ఇబ్బందికి ఈ రోజున ప్రగడవరం పంచాయతీ మొత్తం కూడా చాలా బాధపడుతున్నారు. ఒక ఎస్సీ జనరల్ అనేటువంటి పంచాయతీని వైవి సుబ్బారెడ్డి గారు అనేటువంటి ఒక పెద్ద మనిషి లోకల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఎస్సీ జనరల్ అనేటువంటి పంచాయతీని మనం ఎలా నిర్ణయిస్తాం అనేది తెలుసుకోకుండా, ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కన్సల్టేషన్ చేయకుండా, ఆయన యొక్క ఇదితో ఆయన పెద్ద మనిషిని నేను ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు, తెలుసుకోకుండా, పూర్తి సమాచారం తెలుసుకోకుండా, అందున మేజర్ పంచాయతీ అయినటువంటి 15,000 జనాభా కలిగినటువంటి ప్రగడవరం పంచాయతీని ఈ రోజున ఒక స్వార్థపరుడు, ఒక దగాకోరు అటువంటి వ్యక్తికి ఈ రోజున అప్పచెప్పాడు ఆయన రమేష్ రెడ్డి. ఇతనే కాదు, ఫస్ట్ ప్లేస్ శరత్ రెడ్డి, రెండో ప్లేస్ నరసింహారెడ్డి, మూడో ప్లేస్ రమేష్ రెడ్డి, నాలుగో వ్యక్తి రఘునాథ్ రెడ్డి, ఐదో వ్యక్తి ప్రగడవరం తరపున చిలుకూరి కోటిరెడ్డి. వీళ్ళ 5గురు వీళ్ళ యొక్క స్వార్థం కోసం, వీళ్ళ యొక్క ఎదుగుదల కోసం ఎస్సీ జనాభా కలిగినటువంటి ప్రగడవరం పంచాయతీని కేవలం 1000 ఓట్లు కూడా 1500 ఓట్లు లేని ఒక పంచాయతీలో దాదాపుగా 11,184 ఓట్లలో దాదాపుగా 6,000 ఓట్లు పైచీలుకున్నటువంటి ఎస్సీ ఓట్లు ఉన్నటువంటి ప్రగడవరం పంచాయతీని 1000 ఓట్లు లేనిటువంటి వాడు కూడా ఈ రోజున వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అరాచకాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క కుట్రల కోసం ఈ రమేష్ రెడ్డి అనే ఒక వ్యక్తికి 50 లక్షలు అప్పుండి, ఆ 50 లక్షల అప్పు తీర్చుకొని, అదే కాకుండా ఇంకొక 50 లక్షలు పంచాయతీ తరఫున సంపాదిద్దామన్న థాట్లో తప్ప ఇతను ప్రగడవరం పంచాయతీకి, ప్రజలకి సేవ చేద్దాం అనే థాట్తో, ఆ ఇదిలో అతను రావట్లేదు. సర్పంచ్ క్యాండిడేట్ కూడా ఒక డమ్మీ అభ్యర్థిని చేసి, ఎటువంటి ఆలోచన విధానం కానీ, ఎటువంటి ప్రణాళిక లేని అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకొని ఈ రోజున అంత అరాచకాలకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జిపేటలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తిని వదిలేయండి. వాడొక మాఫియా, వాడొక స్వార్థపరుడు, సేవ చేయడానికి రావట్లేదు. వాడికి ఒక 50 లక్షల అప్పు ఉంది, ఆ అప్పు తీర్చుకొని ఇంకొక 50 లక్షల పంచాయతీ మీద సంపాదిద్దామని వస్తున్నాడు. అంతే తప్ప సేవ చేసే ఉద్దేశం వాడికి లేదు. వాడి తోడుగా ఈ శరత్ రెడ్డి, ఈ నరసింహారెడ్డి, ఈ రఘునాథ్ రెడ్డి, ఆ తర్వాత ప్రగడవరం పరంగా ఈ కోటిరెడ్డి, వీళ్ళ 5గురు కూడా వాడికి కోఆపరేషన్. ఇంకోటి ఏంటంటే, నేను కోరుకునేది ఏంటంటే, ఫాతిమాపురం అడ్డ రోడ్లో ఉన్నటువంటి మైనింగ్ పూర్తిగా ఆగిపోవాలి. ఆ మైనింగ్ అక్రమమైన మైనింగ్, ఎవరికి ఇష్టం లేనటువంటి మైనింగ్. గోలి, చిట్టుబాబు బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఇది కోసం ఈ 5గురు మాఫియాని రెచ్చగొట్టి ఏదో విధంగా తెచ్చుకొని వాళ్ళ అరాచకాలు చేయడానికే తప్ప ఇంకోటేం కాదు. ఎమ్మెల్యే గారిని, ఉన్నమట్ల ఎలీజే గారిని, ఎంపీ శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా దీనికంతటి కారణమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని, ముఖ్యంగా మన పార్టీ అధినేత జగన్ గారిని ఒకటే కోరుకుంటున్నాను.
వీళ్ళందరితో పాటుగా ఫస్ట్ నేను కోరుకునేది మన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ప్రగడవరం పంచాయతీ సర్పంచ్ కోసం జరిగేటటువంటి ఈ ఎలక్షన్ ఒక ఫ్రాడ్, ఒక మాఫియా రింగులో నడిచేటటువంటి ఒక వ్యవస్థ. దీనికి పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దయచేసి ప్రగడవరం పంచాయతీ ఎలక్షన్ని ఆపండి, మళ్ళీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ జరపండి. ఒక ఎస్సీ జనరల్ పంచాయతీ చేశారు కాబట్టి ఎస్సీలందరూ కలిసి కూర్చొని ఎన్నుకునే విధంగా చేయండి. అదేవిధంగా ఒక బీసీ వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ చేయండి. ఇది నా కోరిక. మీ అందరికీ కూడా ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్ అందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. చేతకాని వాళ్ళలాగా, ఒకటి కింద చెంచాల్లాగా బ్రతకొద్దు. మీకంటూ ఆత్మాభిమానాన్ని చంపొద్దు. దయచేసి మీరందరూ కూడా దమ్ము ధైర్యంగా మీకంటూ ఒక వ్యక్తిత్వంతో బతకండి. మీరందరూ కలిసి ఈ ఎలక్షన్ ఆపండి. ప్రస్తుతం ఎలక్షన్ ఆపండి. ఆ తర్వాత రీఎలక్షన్ వస్తుంది. అప్పుడు పంచాయతీ సర్పంచ్ క్యాండిడేట్ని ఎస్సీలందరూ, ఆ తర్వాత బీసీలతో కలుపుకొని ఎన్నుకోండి. అదేవిధంగా ఉప సర్పంచ్ వ్యక్తిని బీసీలతో పాటుగా ఎస్సీలు కలిపి ఎన్నుకోండి. ఈ మాఫియాని, ఈ రమేష్ రెడ్డి వీళ్ళందరినీ పక్కకి నెట్టండి. ఆ రమేష్ రెడ్డి, శరత్ రెడ్డి, నరసింహారెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఈ కోటిరెడ్డి వీళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. వాళ్ళు పార్టీలో ఉంటాకి సరిపోరు. వాడొక గొండ రాజ్యం, మాఫియా రాజ్యం వాళ్ళది. దయచేసి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఆ తర్వాత జగన్ గారికి, మన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, ముఖ్యంగా ఆయనకి నేను విన్నవించుకుంటున్నాను. ఈ ఎలక్షన్ ఆపండి, రీ ఎలక్షన్ చేయండి. ప్రగడవరం పంచాయతీ రీ ఎలక్షన్ చేయండి. చేసి న్యాయాన్ని నిలబెట్టండి. దయచేసి నేను కలలు కన్నా ప్రగడవరం పంచాయతీ 14 గ్రామాలు కూడా ఈ రోజున నేను అనుకున్నట్లు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, సమానత్వం కోసం ఈ రోజున ఎలక్షన్ జరగట్లేదు. కాబట్టి దయచేసి మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, పోరాడండి. ప్రస్తుతం ఇప్పుడు జరిగేది దాన్ని ఆపండి, ఎలక్షన్ ఆపండి. ఆపి రీ ఎలక్షన్ చేయండి. అది కూడా ఎస్సీ జనరల్ చేశారు కాబట్టి ఎస్సీలందరూ కలిసి కూర్చొని ఎన్నుకోండి. అదేవిధంగా బీసీ వ్యక్తిని ఉప సర్పంచ్ చేయండి దయచేసి. ఎందుకంటే మీ అందరి కోసం, ప్రగడవరం పంచాయతీలో ఉన్నటువంటి అందరి కోసం, నేను, నా భార్య, నా పాప, ముగ్గురం కూడా మీకోసం బలిదానం కాబోతున్నాం. మనం ఎంతో చదువుకునేటప్పుడు ఎంతో నేర్చుకున్నాం. ఒక చెగువేరా, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక అంబేద్కర్, ఒక రుద్రమదేవి, ఇలాంటి వారందరినీ ఎంతోమందిని చూసాం. బతకటం ముఖ్యం కాదు, బ్రతికే విధానం ముఖ్యం. అది ఈ రోజున మనలో చాలా లోపించింది. దయచేసి ఎస్సీల్లో, బీసీల్లో కూడా చదువుకున్న వ్యక్తులు, అన్నీ తెలిసిన వ్యక్తులు, రాజకీయం చేయగల వ్యక్తులు అందరూ ఉన్నారు. కానీ ఈ రోజున కేవలం కొంతమంది, ఒక 5-6 యొక్క స్వార్థం కోసం ఈ రోజున 12,000 జనాభా, 12,000 ఓటింగ్ ఉన్నటువంటి మన పంచాయతీ, ప్రగడవరం పంచాయతీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మీ అందరి కోసం నేను, నా కుటుంబం బలవుతున్నాం.
దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క అరాచకాన్ని ఆపండి. శరత్ రెడ్డి, నరసింహారెడ్డి, రమేష్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, చిలుకూరు కోటిరెడ్డి వీళ్ళు అసలు ప్రగడవరం పంచాయతీలో ఉండకూడదు. మిగతా ఎందుకంటే వీళ్ళు పెద్ద మాఫియా, వీళ్ళు కనపడనటువంటి డాన్లు. రేపు కనుక వీళ్ళకి పంచాయతీ నాకు చెప్తే ప్రగడవరం పంచాయతీని సర్వనాశనం చేస్తారు. దయచేసి మీ అందరి కోసం నా యొక్క దళిత, నా యొక్క ఎస్సీ జనాభా, మాల, మాదిగా ఇంకా వేరే కులాలన్నీ కలిపి మీకోసం నేను ఒక్కడనే బలవుతున్నా. అదేవిధంగా బీసీలు ప్రగడవరం పంచాయతీలో కుమ్మర్లు, గౌడాస్, గొల్లలు, ఎదవలు అనబడే గొల్లలు, సాకళ్ళు, మంగళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది. ఫైట్ నేర్చుకోండి. ఒకటి కింద చెంచా కింద బతకడం కాదు. మనకంటూ ఒక ఆత్మాభిమానం ఉండాలి. మనకంటూ ఒక దమ్ము, ధైర్యం అన్నీ ఉండాలి. దయచేసి మీకోసం నేను బలవుతున్నా. మీరందరూ కలిసి ప్రగడవరం పంచాయతీని, ప్రగడవరం యొక్క 14 గ్రామాలని బ్రతికించండి దయచేసి. పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రగడవరం పంచాయతీలో ఎక్కువ మంది యూత్, ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు, రాజకీయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున ఎస్సీ జనరల్ అయినటువంటి పంచాయతీలో ఒక 5-6 రెడ్డీస్ వాళ్ళ స్వార్థం కోసం ఆడే గేమ్లో ఒక 5గురిని సెలెక్ట్ చేసుకొని, నాతో సహా 5గురిని సెలెక్ట్ చేసుకొని, నువ్వెంత పెడతావు, నువ్వెంత చేస్తావు, నీ అమౌంట్ ఎంత అని ఒక గేమ్ లాగా ఆడి, ఫుట్బాల్ లాగా ఆడుకొని, ఈ రోజున వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో ఎవరుంటారు, వాళ్ళ యొక్క విధానాల ప్రకారంగా ఎవరు నడుస్తారు అనే ఒక స్వార్థ బుద్ధితో తమ్ముండ్రు భూపతిరాజు అనేటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. కాదంటలేదు. ఆ రోజున 5 మందిలో నేను, శ్రీకాకుళం రాఘవులు, తమ్ముండ్రు సురేష్, పచ్చిగొళ్ళ శేఖర్, తమ్ముండ్రు భూపతిరాజు 5గురం. ఆ 5గురిలో కూడా రాఘవుల అన్న కానీ, శేఖర్ కానీ, ఆ తర్వాత సురేష్ వాళ్ళ అమ్మ, సురేష్ గారికి ఎలాగో ఛాన్స్ లేదు, సురేష్ వాళ్ళ అమ్మ, వీళ్ళు ముగ్గురు కూడా అంత ఎడ్యుకేషన్ కాదు, పంచాయతీ మీద పట్టు లేదు, ఎవరో చెబితే చేస్తే విధానం తప్ప వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునేంత కెపాసిటీ లేదు. అలాగని భూపతిరాజుకు ఉందా అంటే వాడు నాకన్నా చిన్న, 30 years కూడా ఉండవు. కాకపోతే వాడుకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే రమేష్ రెడ్డికి ఎలా చెబితే అలా చేస్తాడు, ఎలా తల ఊపమంటే అలా ఊపుతాడు. నేనేంటంటే అందరిలా కాదు. పంచాయతీలో ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఒక రోడ్ల వ్యవస్థ కానీ, ఒక తాగునీటి వ్యవస్థ కానీ, లేదంటే ప్రగడవరం పంచాయతీ తరపున ఒక మంచి ఇండస్ట్రీని తేటం కానీ, ఇలాంటి ఆలోచనలు, ఎక్కడ పెన్షన్ వస్తుంది, ఎక్కడ రావట్లేదు, ఎక్కడ రైతు భరోసా వస్తుంది, ఎక్కడ రావట్లేదు, ఇలాంటి ప్రతి విషయం కూడా నాకు ఒక అవగాహన, 14 గ్రామాల మీద పట్టు, అవన్నీ చూసి ఇవన్నిటికీ మాకైతే ఇతనైతే కరెక్ట్ కాదు, అడ్డం తిరుగుతాడు, అన్ని రకాలుగా ఇబ్బంది కలిగిద్ది అని మమ్మల్ని వాళ్ళ యొక్క స్వార్థంతో, ఇదొక మాఫియా, ఆ మాఫియాకి 1 శరత్ రెడ్డి, 2 గోలి శరత్ రెడ్డి, 1 2 శీలపరెడ్డి నరసింహారెడ్డి, 3 శీలపరెడ్డి రమేష్ రెడ్డి, 4 ఫాతిమాపురం అడ్డ రోడ్లో తాతబ్బాయి అనేటటువంటి వాళ్ళ అబ్బాయి రఘురెడ్డి, 5
ప్రకటనలో చిలుకూరి కోటిరెడ్డి వీళ్ళ 5గురు ఒక మాఫియాగా ఏర్పడి ఎస్సీ జనరల్ అయినటువంటి పంచాయతీని వాళ్ళ చెప్పు చేతల్లో తీసుకొని అసలు ఎస్సీ జనాభా ఇంతమంది ఉండి కూడా మాలో మేము డిసైడ్ చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిసైడ్ చేసి ఈ రోజున ఇలాంటి గేములు ఆడుకుంటూ బలిపోషమైనటువంటి ఒక భూపతిరాజు అనే క్యాండిడేట్ని వాళ్ళు పెట్టుకొని ఆడిస్తున్నారు. మీ అందరికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఈ రోజున ఇప్పుడు మాట్లాడుతున్నాను, తర్వాత క్షణంలో నేను ఉండనని అనుకుంటున్నాను. కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎస్సీ జనరల్ అయినటువంటి పంచాయతీని ఎస్సీ జనాభాయే నిర్ణయించుకోండి. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా బీసీ వ్యక్తిని ఎన్నుకోండి. ఎందుకంటే ప్రకటవరం పంచాయతీలో దళితులు ఎస్సీలు ఎక్కువ, మాలా మాదిక కలిపి ఎక్కువ, వాళ్ళతో పాటుగా బీసీలు ఎక్కువ. ఎస్సీ జనరల్ పంచాయతీ అయ్యింది కాబట్టి పంచాయతీ ప్రెసిడెంట్ ఎస్సీ అవ్వాలి, బీసీ వ్యక్తి ఉప సర్పంచ్ అవ్వాలి. ఇది నా కోరిక. దాన్ని నెరవేరుస్తానని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను జేసీ ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలని ఆమె కోరారు. ఎమ్మెల్యేనా? సరే సరే అన్న. సార్ 813 అరుణా మక్కెనా రాణి ఎంత నెంబర్ ఎంత? 984. జొన్నలగడ్డ గ్రామంలో ఉన్నాం. సో ఈ మండలంలో ఉన్న 14 విలేజెస్లో కూడా కౌంటింగ్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా నైటే వచ్చేసాయి కాబట్టి యాజ్ పర్ ద టైమ్ లైన్స్ 6:30కే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాజ్ పర్ ద రిపోర్ట్ 10% ఆఫ్ ద ఓటింగ్ ఇప్పటి వరకు కూడా ఏ ఇన్సిడెంట్స్ లేవు. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడ ఉండే సెక్యూరిటీ బట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం వెబ్ కెమెరాస్తో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. అట్లానే వీడియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్ అండ్ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ చేయాలి. నరసరావుపేట డివిజన్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. ఆయన నరసరావుపేట డివిజన్లో పలు ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా చక్కగా కృషి చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేశారు.
హోప్ఫుల్లీ దేర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్ టుడే. అదేవిధంగా మా మీడియా మిత్రులకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఏదైనా ఇన్సిడెంట్స్ మీ దృష్టికి వస్తే ఫస్ట్ మన దగ్గర కన్ఫర్మ్ చేసుకోండి. క్లారిఫికేషన్ కావాలంటే మా స్పెషల్ బ్రాంచ్ ఉంది. అదేవిధంగా మన పిఆర్ఓ గారు ఉన్నారు, పిఆర్ఓ గారితో స్వయంగా మీరు మాట్లాడండి, నాతో స్వయంగా మాట్లాడండి. దయచేసి ఊహాపోహలకి రూమర్స్కి డోంట్ గెట్ ఇన్ టు దట్. వీ విల్ ఎన్ష్యూర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డిసెమినేటెడ్ టు యూ. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మీకు అందిస్తాము. ప్లీజ్ రిలే ఓన్లీ దోస్. ఎగ్జాంపుల్గా మా మీడియా మిత్రులకి ఏంటంటే ఒక చిన్న స్క్రోలింగ్ ఇచ్చినప్పుడు ఏదైనా ఇష్యూలు ఉండవు, మీరు స్క్రోలింగ్ ఇచ్చిన వెంటనే అక్కడ రచ్చుకొట్టినట్టు ఒక విధానం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. వీఆర్ దేర్ విత్ యూ ఆల్సో. ముఖ్యంగా ప్రజలకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్నికల్లో చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. మీరు కూడా స్వేచ్ఛగా వచ్చి ప్రశాంతంగా ఎన్నికలను జరుపుకోండి, మీ ఓట్లను వినియోగించుకోండి. అదేవిధంగా చాలా 15 days నుంచి చాలా మా వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్గా జరపాలని చాలా మనము వీ హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ స్టెప్స్. వీల్ ఎన్ష్యూర్ 3:30 తర్వాత కూడా కౌంటింగ్ ప్రాసెస్ కూడా చాలా ప్రశాంతంగా జరగాలని అనుకుంటాను. సో వీఆర్ టేకన్ ఆల్ కేర్. ఆల్రెడీ చెప్పాను, 4,000 మందితో ఫస్ట్ ఫేజ్లో మనం 3,500 వేసాము. ఇప్పుడు 4,000 మందితో మనము ఇన్ఫ్యాక్ట్ లెస్ నెంబర్ ఆఫ్ మండల్స్ బట్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ పెట్టడం జరిగింది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ డూ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా ఇనిమెళ్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరి ఓటు మరొకరు వేస్తున్నారన్న సమాచారంతో ఇరు వర్గాల మధ్య ఇక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇడిమెళ్ల గ్రామం మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సొంత గ్రామం కావడంతో ఈ ఘర్షణకు ప్రాధాన్యత సంతరించుకుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టెంపాడులో బత్తల నరేష్ 5వ వార్డు సభ్యులుగా పోటీ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యులుగా పోటీ చేశారు. దీంతో గ్రామంలోని యువత నరేష్ కు సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో నరేష్ దూసుకు వెళ్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా 5వ నెంబర్ వార్డు మీద నేను నిలబడుతున్నాను. మీ ఓటు వేసి నన్ను గెలిపించాలి. ఊరిని అడిగేదానికి అన్ని ఇల్లు అడుగుతా ఉన్నావా? 5వ నెంబర్ వార్డు మీద వేసి నన్ను ఓటు వేసి గెలిపించాలి. నాయనా అట్టుండి ఇట్టుండు గుర్తుండేదానికంటే తిరుగుతున్నట్టు గుర్తుండేదాన్ని.
ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో టీడీపీ అభ్యర్థిగా పార్లపల్లి శ్రీనివాసరెడ్డి సతీమణి పార్లపల్లి అనిత నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్తులందరూ కలిసి అనితకు మద్దతు పలికారు. గ్రామస్తుల సహకారంతో భారీ ఎత్తున పొట్టెంపాడు నుంచి నామినేషన్ కేంద్రానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నామినేషన్ దాఖలు చేసి ఆమె గెలవాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. టెంకాయలు ఉన్నా అన్న చెప్పినప్పుడు నువ్వు ఆయన చెప్పి పెట్టియాలా కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల జరుగుతున్న తీరుతెన్నులను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తిలకించారు. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల పోలింగ్ స్టేషన్లను వాళ్ళు పరిశీలించి అధికారులకు సూచనలు తెలియజేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఊరుకు రాజారావు వస్తాడు దాన్ని మన కావాలంటే చెప్పినట్టు స్టార్ట్ అయింది అక్కడ రమణ శ్రీనివాస
అందరికీ నమస్కారం. జిల్లాలో ఓకే సార్. జిల్లాలో రెండవ విడతలో గుడివాడ డివిజన్లోని 9 మండలాల్లో ఈరోజు ఉదయాన్నే 6:30 గంటలకు మరి పోలింగ్ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది. మనకున్న 1700 అబౌవ్ పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు ఉదయాన్నే 6:30కు స్టార్ట్ అయ్యి 8:30 వరకు మనకు సుమారు 7% వరకు మా పోర్ట్స్ పోలాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నేను ఆర్డీఓ గారు అలాగే మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మొత్తం ఈ 9 మండలాలన్నిటి కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ సందర్శించి మరి చూస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు. నేను ఆర్డీఓ గారు ఇక్కడ వడ్లమన్నాడు గ్రామం గుడ్లవల్లేరు మండలానికి రావడం జరిగింది. 2-3 మండలాలు చూసిన తర్వాత నేను గుడివాడలోని కంట్రోల్ రూమ్లోనే కూర్చొని వీటన్నిటిని పర్యవేక్షించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్ స్టేషన్ వద్ద వివాదం ఏర్పడింది. ఇరు వర్గాలు బాహాబాహి దిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పంచాయతీ ఎన్నికల కేంద్రం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది. 144 సెక్షన్ విధించి ఉన్నామని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పు అని పోలీసులు హెచ్చరించారు. దీంతో చిరమనలో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. నా పేరు ఎం వీరకుమార్, నెల్లూరు ఎస్సీ ఎస్టీ సెల్ 2 డిఎస్పీ అండి. ఈ ఏఎస్పేట మండలానికి ల్యాండ్ ఆర్డర్ మొత్తానికి ఇన్ఛార్జిని. మార్నింగ్ నుంచి కూడా మండలంలో ప్రశాంతమైన వాతావరణంలోనే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇంపార్టెంట్ హైపర్ సెన్సిటివ్ విలేజ్లు అయినటువంటి పెద్దలబ్బిపురం, చౌటు భీమవరం, ఏఎస్పేట హెడ్ క్వార్టర్ ఎన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. వీళ్ళు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైన వాతావరణంలో ఎలక్షన్ జరిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు మేము చేస్తున్నాం. తెలంగాణలో అది ఏమి పోలింగ్ బూత్ ఇష్యూ కాదండి. అక్కడ బయట విలేజ్లోనూ వాళ్ళు ఏదో మనస్పర్ధలతోనూ ఘర్షణ పడ్డారు. కొట్లాటేం కాదు, 2 పార్టీల్లో ఘర్షణ పడుతుంటే అందరినీ చల్ల చెదరు చేసి పంపించడం జరిగింది. పోలింగ్ బూత్కి సంబంధించి ఇష్యూ కాదండి.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు సంఘం డివిజన్లలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు తనిఖీలు చేశారు. ఎన్నికల పోలింగ్ సరళిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ఎలా జరుగుతుందన్న విషయంపై ఆయన ఆరా తీశారు. ఎక్కడా సమస్యాత్మకంగా లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు 55% 60% వరకు అయిపోయింది సార్. అబ్బా ఇక్కడ ఎక్కడ డౌట్ఫుల్ ఎక్కడ డౌట్స్ ఏం లేదు టాలీ అవుతున్నాయి. ఓటర్ లిస్ట్ మీ ఏరియాలో ఓటర్ లిస్ట్ మీ ఏరియాలో కాదు చూసుకున్నారు ఎలా కొట్టేస్తున్నారండి గ్రౌండ్ మీకు 2 ఓట్లు ఉన్నాయి. నాలుగు పంచాయతీ 20 రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మనకి ఆత్మకూరు డివిజన్లో ఈరోజు ఉదయం 6:30కే 1449 పోలింగ్ స్టేషన్స్లో ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా పోలింగ్ సిబ్బంది ముందస్తుగానే ప్రిపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని
ఎగ్జాక్ట్గా 6:30కి ఎలక్షన్ స్టార్ట్ చేశారు. గడిచిన 4 అవర్స్లో దాదాపు 45% మనకి పోల్ పర్సంటేజ్ కూడా రిపోర్ట్ అయ్యింది. ప్రజలందరూ కూడా ఉదయం నుంచే బారులు తీరి వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి చోట అన్ని వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, షేడ్ కానీ, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, అలాగే అంగవైకల్యంతో బాధపడుతున్నవారు, ఇటువంటి వారి కోసం రెడ్ క్రాస్ నుంచి వాలంటీర్స్ని కూడా 105 మందిని మనం ఈరోజు పెట్టడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్లో వీరిని పోలింగ్ కోసం తీసుకువెళ్ళడం, మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనే హెల్ప్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చాలా చోట్ల పోలీస్ సిబ్బంది కూడా వారు క్యూని చక్కగా మెయింటైన్ చేస్తూ ఇటువంటి పెద్దవాళ్ళని, వృద్ధాప్యంలో ఉన్నవారిని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళి పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే ఈరోజు పోలింగ్ సిబ్బంది 3611 మంది విధులు నిర్వహిస్తూ ఉన్నారు. పిఓస్, ఏపీఓస్, జోనల్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, అలాగే మైక్రో అబ్జర్వర్స్ 105 చోట్ల వారిని కూడా పెట్టడం జరిగింది. సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించిన చోట ఒక 50 లొకేషన్స్లో వెబ్కాస్టింగ్ కూడా జరుగుతోంది. లైవ్ స్ట్రీమింగ్ మనకి మార్నింగ్ 6:30 నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తుంది. ఈవినింగ్ బై 4 o'clock కౌంటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ఈసారి ప్రత్యేకంగా ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని, జిల్లా స్థాయి అధికారిని కౌంటింగ్ సూపర్వైజ్ చేయడానికి పెట్టడం జరిగింది. లాస్ట్ టైం స్టేజ్ 1లో మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కొంత ఆలస్యమైన మాట వాస్తవం. దానిని అధిగమించడానికి ఈసారి ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే ఎక్కడైతే ఎక్కువ ఓటర్ల సంఖ్య ఉందో ఆ పంచాయతీల్లో నెంబర్ ఆఫ్ కౌంటింగ్ టేబుల్స్ కూడా పెంచడం జరిగింది. ప్రతి 500 నుంచి 1000 ఓట్లకి కనీసం ఒక కౌంటింగ్ టేబుల్ పద్ధతిలో పెట్టుకొని ఈరోజు త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అందరం పనిచేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో 8:30 to 9:30 మధ్యలో పూర్తిగా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసి క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే రీకౌంటింగ్ రిపీటెడ్గా వస్తుంది రిక్వెస్ట్ అనేది లాస్ట్ టైం గమనించాము. అలా రాకుండా ఈసారి స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్కి, ఈ జిల్లా అధికారులకు ప్రత్యేకంగా నిర్దిష్టమైన ఆదేశాలు పంపించడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి నుంచి, అలాగే కమిషనర్ పంచాయతీరాజ్ వారి నుంచి మనకి ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఎక్కడ కూడా మోర్ దాన్ 1 టైం రీకౌంటింగ్ చేయడానికి అవకాశం లేదు. 15 minutes లోపు రిటర్న్గా రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే అది రిటర్నింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అయినంత మాత్రాన కౌంటింగ్ మార్జిన్ కూడా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రీకౌంటింగ్ పర్మిషన్ ఇస్తారు. అది కూడా ఒక్కసారి మాత్రమే చేస్తారు. రీకౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తే అది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈరోజు పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాం. మెయిన్ కోరం రావడం కోసం ఎక్కడైతే యునానిమస్గా ఎలక్ట్ అయ్యారో వారందరూ కూడా కౌంటింగ్ ప్లేస్కి రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ వార్డు సభ్యులు, సర్పంచ్ సభ్యులు, అలాగే ఈ యునానిమస్గా ఎలక్ట్ అయిన వారందరూ కూడా కౌంటింగ్ స్థానానికి చేరుకున్నట్లయితే మనకి రిక్వైర్డ్ కోరం కూడా ఏర్పడుతుంది. దాంతో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేయగలుగుతాము. ఏదేమైనా ఈ స్టేజ్ 2లో పోలింగ్ శాతం పెంచడానికి, అలాగే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ఎలక్షన్ కూడా సజావుగా జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ లేవు. ఇప్పటి వరకు ప్రతి పోలింగ్ స్టేషన్ల నుంచి కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ప్రజలందరూ కూడా ఎక్కువ పెద్ద రీతిలో వచ్చి పాల్గొని పోలింగ్ శాతాన్ని కూడా పెంచుతున్నారు. బై ఈవినింగ్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడానికి అందరూ సమాయత్తమయ్యారు. అలాగే ఈ పోలింగ్ డే నాడు ఓటర్ని ప్రలోభ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా జోనల్ మేజిస్ట్రేట్స్ వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా వారికి ఎన్నికల విధుల్లో ఏదైనా అఫెన్సెస్ జరిగినట్లయితే వాటి మీద కేసు కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30కే ఊపందుకున్న ఎన్నికలు. ఎక్కడ చూసినా వృద్ధులు, వికలాంగులు తదితర జనం సైతం ఇక్కడికి చేరుకునేందుకు వచ్చేశారు. ఎన్నికల్లో పాల్గొంటున్నారు. భారీ సంఖ్యలో ఓటింగ్ జరుగుతుంది.
వెళ్ళిపోయినమ్మా ఉన్నారా అంత లేరే ఇప్పుడే మందపడిక తొమ్మిదో వాళ్ళు పెద్ద వెంకటరావు చిన్నగా చేస్తారు ఉన్నారా అంత లేరే ఇప్పుడే మందపడిక వెళ్ళిపోయినమ్మా లేదా కెమెరాలో డ్రెస్ అంటే ప్రకాశం జిల్లా లంకోజిపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జనసేన బీజేపీ వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఏర్పడింది. జనసేన బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఇక్కడ రసవత్తరంగా పోటీ జరుగుతుంది. ఉన్నారా అంత లేరే ఇప్పుడే మందపడిక నెల్లూరు జిల్లా మాల మహానాడు కార్యవర్గ సమావేశం నెల్లూరు అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడులో కొన్ని వర్గాలు ఉన్నాయని, అయితే పేద ప్రజల కోసం పోరాడేందుకు మాల మహానాడు ప్రయత్నం చేయాలని,
ఇటీవల కాలంలో అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరించిన తీరు అభినందనీయమని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వాదనాల వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నేత మేరీ తదితరులు హాజరయ్యారు. సమావేశం పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే మాల మహానాడు 1997లో పీవీరావు గారు స్థాపించాడు. అప్పుడు రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ఒక మాల మహానాడు ఉంది. పీవీరావు బతికున్నంత వరకు ఒకే మాల మహానాడు ఉంది. పీవీరావు చనిపోయిన తర్వాత చూపుడు ప్రభాకర్ రావు అనేది మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అతను వచ్చిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అయింది మాల మహానాడు. ఆయన వచ్చిన వెంటనే కొంతకాలానికి అందరూ కలుపుకొని పోలేని పరిస్థితుల్లో కారా శివాజీ గారు ఆ తర్వాత మాల మహానాడు రిజిస్ట్రేషన్ చేశారు. మాల మహానాడు అనేది ఒకటే ఒక రిజిస్ట్రేషన్ తర్వాత మన మాల మహానాడు, ఆంధ్ర మాల మహానాడు, మాల మహాసభ అనే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక బ్యానర్ మీద చూపించేది మాత్రం మాల మహానాడు మాత్రం చూపించుకోవచ్చు. మాల మహానాడు అనేది పీవీరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన చనిపోయిన తర్వాత పుట్టుకుడులా పుట్టుకుని వచ్చినాయి మాల మహానాడు. మీరు చూస్తూ ఉన్నారు. కారాల శివాజీ మాల మహానాడు ఒకటి, ఇప్పుడు మళ్ళీ చూపు ప్రభాకర్ మాల మహానాడు ఒకటి మన కడపలో మీటింగ్ పెట్టారు. అదే మళ్ళీ బేతాల శరత్ అనే మాల మహానాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ విధంగా కాకుండా మనం కూడా మన జిల్లా మొత్తం పరిచయం అయ్యి చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ముందుకు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. చాలా మంది రాలా కొంతమంది దారిలో వస్తూ ఉన్నారు. కాకపోతే మనం ఏంటంటే ఒకే మాల మహానాడు అది తీవ్రంగా మాల మహానాడులోనే అందరూ కలిసి పనిచేస్తాం. ఎవరు ఇన్ని మాల మహానాడు పెట్టుకోండి, కానీ మనం పెట్టే మాల మహానాడికి అందరూ పాల్గొనండి. ఒక పీవీరావు ఫోటో మాత్రమే ఉంటుంది. దాంట్లో పీవీరావు మాల మహానాడికి మనం పనిచేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొన్ని గ్రామాల్లో తవ్వులు వేసుకుంటాం. ఇప్పుడు వేరే కష్టం తవ్వు వేసుకుని మనకు వచ్చి చెప్తాం. మనం వచ్చి అక్కడ పోయి బయటకు వెళ్ళాలనుకో, మీరు వచ్చారు మనం పోయి అడిగే చేస్తాం గ్రామాల్లో కాంతారు మనం కలుసుకున్నాం. మనం ఏంటంటే మాల మహానాడు అనేది సపోర్ట్ ఉందని చెప్పని 10 మంది పోవడం, పోలీస్ స్టేషన్ పోవడం, ఒక మాట్లాడడం రావడం అంతకుమించి మనం ఏం చేయలేము. అక్కడ పోయి కొంతమంది అన్నాలు వచ్చారు, రెండు వెళ్ళిపోయారు, మనం కొట్టలేదంటారు. కొట్టేదానికి కాదు మాల మహానాడు సపోర్ట్. మాల వ్యవస్థకి అన్యాయం జరిగితే మనం సపోర్ట్గా ఉండడానికి ఈ మాల మహానాడు అవతరించినంతవరకు కానీ నిన్న దఫా చేస్తాం 24 hours. మన కోవిడ్లో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతం రాదు. నేను కూడా వెళ్ళొచ్చాము. అటువంటి చేస్తాము. కలెక్టర్ గ్రామంలో అతనికి అన్యాయం జరిగింది. మన కలెక్టర్ జమా చేస్తాం. అది పబ్లిక్ అవుతుంది. దాని మీద ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. ఇటువంటి చేస్తామని నేను కథలు ఎత్తుకొని కథలు ఎట్లా చేయడానికి ప్రభాకర్ అన్న దాని నుంచి మొత్తంగా చెప్తాము. తర్వాత దాని గురించి ఈ మాల మహానాడు గురించి నాయుడుపేట డివిజన్ అధ్యక్షులు జాన్ గారిని మాట్లాడుతుంటే నాయకులకు, పెద్దలకు, నిరంతరం కూడా మేము హైదరాబాద్కి పోయినప్పుడు ప్రతి కార్యక్రమానికి మేము అటెండ్ అయ్యాము. ఎస్సీ కార్పొరేషన్లో ఒక డ్యూటీ ప్రభాకర్ మాత్రమే. కేవలం అతన్ని దాదాపు 20 సంవత్సరాలు నేను ఆయన ఇంకడతా ఉండు. ఎక్కడికైనా కానీ అసలు చూపుడు వస్తున్నాడని చెప్పంటే నిరంతరం నేను ఛార్జీలు పెట్టుకోవాలి కానీ హైదరాబాద్ కానీ లేకపోతే ఒంగోలు కానీ. సంతోషం. చిట్టి చెప్పినట్టు అసలు మాల మహానాడు వ్యవస్థాపకుడు పీవీరావు గారు. నేను ఒకసారి హైదరాబాద్లో చూశాను. ఈరోజు లాస్ట్గా ఆయన చనిపోయినప్పుడు ఎదుగుడు డబ్బులు లేకుండా చచ్చిపోయాడు. వనబాకృష్ణ గారు, సుబ్రహ్మణ్యం గారు, అక్కడ లింగరాజు గారు ఏపీ భవన్లో ఉన్నాడు శ్రీకాకుళం. వాళ్ళందరూ చేరి బాడీని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు
ఒంగోలు మాల మహానాడు, ఈస్ట్ గోదావరి మాల మహానాడు ఆడుకో అయిపోయినాయి. అంటే వాళ్ళు ఎవరో మీకు అర్థమయ్యాడు. ఎందువల్లంటే వాళ్ళిద్దరు మన జిల్లాకి ఎందుకు వస్తారంటే, ఇప్పుడు ఇండస్ట్రీలు మన జిల్లాకి వచ్చినట్టు వాళ్ళిద్దరు వస్తున్నారు. అంటే ఈ మాల అమ్మాయికి తెలుసు, వాళ్ళిద్దరికి బాగా చేసుకున్నారు. వాళ్ళ వల్ల జూపూడి మాల మహానాడు వల్ల రమేష్ దెబ్బలు తిన్నాడు, మరుపూర్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. మన కారం శివాజీ మాల మహానాడు వల్ల ఒక ఆర్టీసీ ఎంప్లాయీ జైలుకి పోయి ఉద్యోగం కోసపడి మళ్ళీ పాము ఉన్నాడు పర్మిట్ పేజ్గా. అంటే అర్థం వాడుకుంటారు జనాలు. కానీ వాళ్ళు సహకరించేవాళ్ళు కూడా మన వెనక ఉంటారు, కొంతమంది వెనక వాళ్ళు సహకరించేవాళ్ళు కొంతమంది. ఈ జూపూడి నుంచి ఒక ఆయన, కారం శివాజీ నుంచి ఒక ఆయన, అంటే వాళ్ళంతా ఆపట్టు వీళ్ళంతా చేస్తారు, జిమ్మిక్లు చేసే పరిస్థితి తయారు చేసి అమ్మాయిని వాళ్ళు చూస్తున్నారు. కానీ వాళ్ళు ఈరోజు వాళ్ళిద్దరూ పార్టీలు మారే మాల మహానాడు కాకుండా వాళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మాల మహానాడు ఇద్దరు. కానీ ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండి ఇతను బాగా అనుభవించాడు, అతను అనుభవించాడు. వాళ్ళు కావాలని చూసుకున్నారు, కోర్టు పెట్టుకున్నారు. టికెట్లు ఇస్తే ఏడైనా కూడా ఈరోజు కోర్టు ఖర్చు పెట్టి గెలిచే పరిస్థితిలో ఉంటారు. అంటే ఈ పార్టీ ఇస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఎక్కడా కూడా వాయిస్ ఈ ఉందని చెప్పేసి వాళ్ళకి సజ్జల రామకృష్ణ వాళ్ళకి ఒక అల్టిమేట్ ఇచ్చాడు. ఎక్కడ డిబేట్లో పాల్గొకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి, మొన్న ఒక ఆయన స్టేట్మెంట్ వేసుకుని కింద నుంచి గౌన్ వేసుకుని వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు అంబేద్కర్ భవన్ కూర్చొని 1,00,000 మందితో మాల మహానాడు మీటింగ్ పెట్టి సీఎం పిలుస్తారని. అంటే ఈ విధంగా నా ముందు చెప్పుకోవడానికి వాళ్ళకి మనవాళ్ళు మాలలు వేసేవాళ్ళు, చాలా కలుపుకోవడం చాలా మంది రామకృష్ణ మహోత్సవం వాళ్ళు ఎవరో తెలుసు ఆయనకి, నేను పేర్లు చెప్పకూడదు. ఎందుకు చేస్తానంటే అదేదో నిలబడేది నలుగురితైనా 10 మందితైనా ఒకరే ఉండాలా. ఆ రోజు బీజేపీ ఒక సీట్తో ఉండింది భారతదేశంలో. ఈరోజు మూడు తరం రోడ్లు మారిపోతే పరిస్థితి ఉంది. కొద్దిమంది అయినా కూడా కొద్దిమంది అనుకుంటుంది, కొద్దిమంది సిటీ చెప్పినట్టు కొన్ని ఎలక్షన్స్, పెళ్ళిళ్ళు, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో నిలబడితే దీంతో కూడా. ఎందుకంటే నేను కూడా ఏం తప్ప నేను ప్రతి అంబేద్కర్ జయంతిలో కూడా మాట్లాడేది ఏంటంటే, గ్రూప్ 1 ఆఫీసుల కాడి నుంచి మనవాళ్ళు మాదివాళ్ళు ఎవరైనా మీ పిల్లలకు రిజర్వేషన్ వదులుకోండి. గ్రూప్ 1 ఆఫీస్ కాడి నుంచి ఈది బళ్ళు పిల్లలకు వస్తాయి ఉద్యోగాలు చెప్తే కొంతమంది మనవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తిరగడానికి ఈ కార్యక్రమం నడపడానికి డబ్బులు ఇచ్చేది వాళ్ళే. ఐఏఎస్ వాళ్ళు గ్రూప్ 1 అంటే ఆ పేరు చెప్పుకోవాలి. మేము ఈరోజు పలానా పని చేస్తున్నాం సార్ అంటే ఎంత కావాలో చెప్పు, 10,000 ఇవ్వండి సార్. ఒక బ్యాచ్ ఉంది, తిరిగే బ్యాచ్ లెటర్ ప్యాడ్ పెట్టుకొని అలాంటి వాళ్ళు 100 వ్యతిరేకిస్తారు దాన్ని. ఈరోజు ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు రిజర్వేషన్ ల్యాండ్ ఉన్నాయి. ఈరోజు ఏదో కార్పొరేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు మామూలుగా వచ్చే పరిస్థితి రాదు కదా. ఈది బళ్ళు వాళ్ళు కాదు. ఆ రోజుల్లో వచ్చింది. సుబ్రహ్మణ్యం గారు, పరశురామి గారు, ఇంకా ఆయన కృష్ణయ్య గారు, ఇంకొక ఆయన చాలా మంది పెద్ద కొత్త ఒక ఆయన ఎల్ సుబ్బయ్య గారు ఆ రోజులు వచ్చాయి. కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి ఏ రోజు పరిస్థితులు రాదు, ఎక్కడికో వెళ్ళిపోతాను. అందుచేత నేను అనేది ఏంటంటే కొద్దిమందితో అయినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, అంటే మనకు తొగ్గు పెట్టింది వీళ్ళే. మాల మహానాడు, మాది దండవాళ్ళు, వాటి రాజకీయ పార్టీ తొగ్గులు పెట్టాయి. వాళ్ళు మళ్ళీ లీడర్స్ అంతా ఉంటారు. రోజు వాళ్ళ కనెక్షన్ లింక్ వాళ్ళు కనెక్టివ్ ఉంటాయి. మాల మహానాడుకి, మాది దండవాళ్ళు రాష్ట్ర స్థాయి కనెక్షన్ ఉంటాయి. ఇంకొక ఆయన గతంలో తెలంగాణలో మంత్రి నరసింహ అని ఒక ఆయన ఆ మాల మహానాడు పెట్టి ఎప్పుడు చోట్ల వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కారం శివాజీ మాల మహానాడుకి మనం ఎడ తిరిగామో కథలో చేసాం. ఆ రోజు పోయాము, ఒడ్లు కూడా మార్చిపోయినా కూడా తిరిగి చేసాము. తిండి లేకుండా ఏమన్నా కూర్చొని రూమ్లో తీసుకొని కూర్చొని లైట్ లేని రూమ్లో కూడా కూర్చొని మనం ఆ రోజు ప్రోగ్రాం చేసాం. దానివల్ల ఉపయోగపడింది ఎవరు, లాభపడింది ఎవరో ఉంటారు. తెలుసు, రామకృష్ణ తెలుసు ఎవరు ఉపయోగపడ్డారో, ఏ విధంగా తిరిగారో. ఆ కమిటీ అక్కడ పోయిన చెదిరిపోయింది, ఇప్పుడు లేదు. ఎవరు కదా వాళ్ళు మన జిల్లాకు వస్తారు అమ్మాయి. ఇండస్ట్రీ కూడా మన జిల్లాకు వచ్చాయి, పోతున్నాడు కూడా అమ్మాయిలు కావాలి. మన జిల్లా కూడా మాల మహానాడు బయటకు ఎందుకు వస్తున్నాయంటే మన అమ్మాయిలు మనం చేయబడుతున్నాం. మనం ఎవరినో పోయి వాళ్ళు ఎలా పట్టుకొని వాళ్ళే నుంచి పల్లెలు వాళ్ళ సాగులు సేవలు చెప్పడం, గరిమాలు ఎన్ని మన నాటులో పెట్టడం, ఎన్ని పెట్టడం. దానివల్ల ఏదైతే ఉపయోగపడుతుందంటే ఈ స్వార్థం పడుతుంది. అంటే ఇప్పుడు పరిస్థితిలో కూడా ఎప్పుడు రమేష్ స్వర్ణ ఇంకా ఏడుండాలంటే వెంకటేశ్వర ఈయన కుటుంబం ఆయన ఆయన కుటుంబం రామకృష్ణ అమ్మవారు కిషోరు మాధవన్నా ఇప్పుడు మాధవన్నా కానీ ఏమారో తెలియదు. దాసన్ కూడా సీనియర్ పోలీస్ ఆఫీసర్, దాసన్ కూడా పనిచేశాడు. ఆయన కూడా విచారణ తెలుసు ఏమా మహాడు ఎవరు రాకపోయినా విష్ణు తరఫున రామారావు వాళ్ళన్న దాసన్ వస్తున్నారు. విష్ణు తల వాళ్ళ చేతికి కానీ విష్ణు తల వాళ్ళు మాత్రం విష్ణు గారి కానీ కూర్చో ఉంటారు. అంబేద్కర్ విష్ణు వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా చిట్టి చాలా నమ్మకమైన వ్యక్తి, అందువల్ల నేను ఆయన పనిచేస్తాను. మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సోదరి మేరకుని మాట్లాడుతున్నారు. నమస్కారం. ఇక్కడ మాల
మాలమహానాడు నన్ను అధ్యక్షురాలుగా నిర్ణయించినందుకు అందరికీ చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు ఆడవాళ్ళు బయటికి రావాలంటేనే భయంకరంగా ఉంటున్న రోజు ఇది. అయితే ఇప్పుడు ఈ మాలమహానాడు వారు నన్ను అధ్యక్షురాలుగా నిర్ణయించినప్పుడు నాకు కొంచెం ఏంటంటే కొంచెం ధైర్యంగా ఉండి ఆడవాళ్ళని బలపరచాలా, ఏ సమస్యలు అయితే వాళ్ళకి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే ఇప్పుడు లేడీస్ని చూస్తే అబ్బా లేడీస్ పోలీస్ స్టేషన్కి వచ్చిందే అనే ఒక అంటే బాధగా చెప్పుకుంటారు. కానీ ఆమె సమస్యలు ఏదైతే ఉన్నదో దాన్ని ధైర్యంగా వచ్చింది అని చెప్పుకోరు. అలాంటి వాటిలన్నింటికి ధైర్యపరిచి వాళ్ళ లేడీస్ని తీసుకొచ్చి వాళ్ళు పరిష్కరించి మీకు సపోర్టుగా నేను ఉంటానని చెప్పి నేను వాళ్ళ బలపరచడానికి నేను ఇక్కడ చేరినాను. కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు స్కూల్లో 2-3 దగ్గరలో నేను కూడా మా పని వాళ్ళకి అంటే నేను హోటల్లో రైల్వే స్టేషన్లో హోటల్ మెయింటైన్ చేస్తున్నాను. అక్కడ రైల్వే స్టేషన్లో నాకు అంటే నా దగ్గరకు వచ్చిన పని వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి ఈ ఎస్సీ తరఫున చాలా స్కూల్లో వాళ్ళకి నేను చేర్చడం జరిగింది. అందుకని ఇట్లా అంటే మన మహానాడు అంటే వీళ్ళు ఎస్సీ క్యాండిడేట్స్ కాబట్టి కొంచెం ఫీజులు తగ్గించండి అని ఆ రోజుల్లోనే నేను చెప్పాను. ఈ రోజుల్లో ఇంకా వాళ్ళని ఇంకా బలపరుస్తాను. చాలామందిని తెలియని వాళ్ళని కూడా తీసుకుపోయి పిల్లల్ని అక్కడ స్కూల్లో చేర్పిస్తానని మాటిస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈ సమావేశం ఆంతర్యం ఉద్దేశం కేవలం రోజుకి బలహీనమైపోతున్నాం మనం. ఒకప్పుడు మా రామకృష్ణ చెప్పినట్టు వెంకట సుబ్బన్న చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అని ఉంది 25 సంవత్సరాల క్రితం. ఎస్సీ ఎస్టీ బీసీలు పోయి ఎస్సీలు అయిపోయి, ఎస్సీలు పోయి మాలా మాదిగలు అయిపోయి. ఆ మాలా మాదిగలు అనేది ఆ వేరియేషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లేదు ఈ దేశంలో కూడా బీఎస్పీ పార్టీ బలహీనతమైపోవడానికి కూడా కారణం ఈ అన్నదమ్ములు విడిపోవడమే. ఈరోజు అక్కడ మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడు మా సోదరి అమర బహన్ అని చెప్పి మనం సంతోషించిన రోజులు ఉన్నాయి. రేపు మన మిత్రులు దామోదర్ సంజీవయ్య వర్ధంతి చేయబోతున్నారు, మనం సంతోషిస్తున్నాం. బాబు జగజీవన్ రావు ఉప ప్రధాని దాకా ఎదిగాడు. ఆయన మాదిగానే మేము ఏ రోజు అనుకోలేదు. దళితుడిగానే గౌరవించాం. మనము ఎంతవరకు మనల్ని మనం తగ్గించుకుంటూ మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం, మనం వాళ్ళని క్షమిస్తున్నాం, వాళ్ళు మాత్రం మన నెత్తి మీదకి ఎక్కి తొక్కతా ఉన్నారు పాత్రని. అలాంటి సందర్భంలో విద్యావంతులు మేధావులు కూడి పెట్టినటువంటి మాల మహానాడిది. అల్రాని వాళ్ళు సమాజంలో బ్లాక్ మార్కెటర్స్ హీన చరిత్ర ఉన్న వాళ్ళు పెట్టింది కాదు. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సర్వీస్ చేసేవాళ్ళు, ఇండియన్ పోలీస్ సర్వీస్ చేసిన వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసుల చేత నిర్మింపబడినటువంటి ఈ సంఘం ఆంతర్యం ఏంటంటే విడిపోయిన వాళ్ళని కలుపుకోవాలి. అట్టడుగున ఉన్న వాళ్ళకు కూడా మనం రిజర్వేషన్ ఫలాలు అందించాలంటే ఉన్నతోద్యోగులమైన మనం త్యాగాలు చేయక తప్పదు, త్యాగం చేయాలి అని చెప్పేసి తీర్మానం చేసిన సందర్భం ఈ టీవీ రావు గారి నాయకత్వం ఏర్పడిన మాల మహానాడుకు మాత్రమే ఉంది. ఒక గస్టెడ్ ఆఫీసర్ లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లేదా ఒక ఐఏఎస్ వాళ్ళు స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకోవాలి. అట్టడుగున ఉన్నవాడికి రిజర్వేషన్ కావాలి, ఐపీఎస్ కొడుక్కి రిజర్వేషన్ కావాలి అనే నినాదం మానాలి. ఆర్థికంగా వాళ్ళు బలపడిన వాళ్ళు ఆ రిజర్వేషన్ వదులుకోవాలని చెప్పి తీర్మానం చేసినటువంటి మహనీయుడు కీర్తిశేషులు టీవీ రావు గారిని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు కీర్తిశేషులు టీవీ రావు స్థాపించిన మాల మహానాడు జిల్లా కార్యవర్గం ఇక్కడ సమావేశపరచడం జరిగింది. పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న మాల మహానాడుని పక్కన పెట్టేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒకే మాల మహానాడు నినాదంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పడడం జరిగింది. నేను ఎస్సీ ఎస్టీ అటాచ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు 46 మండలాల్లో జిల్లా మొత్తం తిరగడం జరిగింది. అన్ని మండలాల్లో కూడా నాకు పరిచయాలు ఏర్పడడం జరిగింది. ఆ క్రమంలోనే చాలామందిని కూడా అక్కడ పిలిచాము. కొంతమంది ఎలక్షన్ వల్ల రాలేకపోయారు. తర్వాత వచ్చే మార్చి నెల 2వ శనివారం రోజు మళ్ళీ మాల మహానాడు కార్యవర్గ సమావేశం పెడతాము. పెట్టి తదుపరి మేము ఏమేమి చేయాలో అక్కడ నిర్ణయించుకొని ముందుకు ఏ విధంగా పోవాలో దాన్ని కూడా చూసుకుంటాము. తర్వాత గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5,50,00,000 రూపాయలు
అంబేద్కర్ భవనం, అంబేద్కర్ స్టడీ సర్కిల్, అంబేద్కర్ లైబ్రరీకి కేటాయించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. నేను డిసెంబర్ 27వ తేదీ మన రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన నేను వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి నన్ను ఎప్పుడు రమ్మంటావు, ఎక్కడ చూపిస్తాను చెప్పి నాకు ఫోన్ చేసిన వెంటనే నేను తీసుకుపోయి నా పలానా దగ్గర అక్కడ అంబేద్కర్ భవన్ ఆగిపోయింది, మీరు దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి మళ్ళీ 5,50,00,000 మళ్ళీ ఉచిత ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అంబేద్కర్ భవన్కి వచ్చి ఒకసారి గంట సేపు కూర్చొని నాయకులందరితో చర్చించి మీకు అందరికీ ఒకసారి సీఎం దగ్గర నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, ఒక 10 మంది రాండి, సీఎం గారు కూడా మీకు చెప్పడం అని మాకు చెప్పడం జరిగింది. ఆయనకి మీడియా ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కాయల మేరీ. నేను మాల మహానాడు అధ్యక్షురాలుగా ఉంటున్నాను. అయితే ఈరోజు మహిళలకి కనీసం పోలీస్ స్టేషన్కి పోయి ఏదైనా సమస్యలు చెప్పుకోవాలంటే చాలా మొహమాట పడుతున్నారు. అయితే ఆ లేడీ ఎందుకు వచ్చింది, ఎంత బాధతో వచ్చింది అనేది లేకుండా ఆమె లేడీ వచ్చిందే అనే భ్రమలో అందరూ ఆమె సాయి చూడడము, ఈ ఆడవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వస్తున్నారనేది చెప్తున్నారు. కానీ ఆమెకి ఎంత బాధ ఉన్నదో అది తెలియపరిచేదానికి అక్కడికి వచ్చిందని ఆ మాటలు లేకుండా వేరే వాళ్ళు ఫోన్ చేయగానే ఆ మాట పక్కన పెట్టేసి వాళ్ళ పని అంటే అది ఆమె నష్టపోయినా కూడా ఆమెకే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా మేము మాల మహానాడు తరఫున మేము వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడానికి మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళకి తెలియపరుస్తున్నాము. అది కాక ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేము చిన్నపిల్లలకి అయితేనేమి అంటే పని మనుషులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చేర్చాలా అని ఎంత ఫీజులు కడతామో అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నప్పుడు మేము వెళ్ళి అక్కడికి వాళ్ళ సమస్యలని మేము ఇక్కడ అయితే ఫీజులు తక్కువగా ఉంటాయి, అక్కడికి పోయేసి వాళ్ళ అంటే ప్రిన్సిపాల్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళు చాలా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజులు తగ్గించండి అని మేము అక్కడికి వెళ్ళి అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు మాకు వాళ్ళు సహకరించడానికి కూడా మా మాల మహానాడు మాకు సహకరిస్తుందని వాళ్ళు అనుకోవడం, మా అందరి దగ్గరకు వచ్చి మా సలహాలు తీసుకోవడం జరుగుతుంది. ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలను కావల్ డీఎస్పీ ప్రసాదరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు. సార్ డిఎస్పీ సార్ 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 రెడ్ క్రాస్ తీసుకెళ్ళండి రండి. ఆత్మకూరు రెవెన్యూ సబ్ డివిజన్లో ఉన్నాయి. అందువల్ల ఈరోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతుంది. ఉదయం 6:30కే అన్ని బూతుల్లో కూడా ఎలక్షన్ స్టార్ట్ అయింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వస్తున్నారు, వచ్చి బాగానే ఓట్లు వేస్తున్నారు. పోలీసు బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. 3 సార్లు కూడా పోల్స్ ఎక్కువ ఉంది. ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే వచ్చి మీ ఓటుని ఉపయోగించుకోండి. ఎలాంటి వార్తలను ఎలాంటి ఎస్ఎంఎస్లను కూడా నమ్మొద్దు. మీకు ఓట్లు వేసుకుంటానికి ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసాం పోలీస్ శాఖ పరంగా. ఏదైనా అనుమానం ఉంటే 100 డైల్ చేయండి, లేదా మా పోలీస్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, నెంబర్లు డైల్ చేయండి. అందరం కూడా రెవెన్యూ పీపుల్, పంచాయతీ పీపుల్ అంతా కూడా ఒక టీం వర్క్ గా చేస్తున్నారు. జిల్లా గుడివాడలో 2వ విడత పోలింగ్ స్టేషన్లను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలన చేశారు. ఇక్కడ పోలింగ్ స్టేషన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లకు ఉత్సాహాన్ని నింపారు.
బాబు 4వ వార్డుకు సంబంధించి ఎవరైతే ఏజెంట్లు పాసులు తీసుకున్నారో లోపలికి వచ్చేయండి. 4వ వార్డుకి సంబంధించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరోసారి కలుద్దాం.